హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతికా క్రియేషన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చాలా డేస్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి. అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి. లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను కదా, అస్సలు నాకు వాయిస్ కూడా వచ్చేది కాదు. కొంచెం బెటర్గా ఉన్నానన్నమాట. సో చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టి. ఇలా ఉండిపోకూడదు, జనాలు నన్ను మర్చిపోతారు కదా. అసలే మన ఛానల్ అంతంత మాత్రంగా ఉంది కదండి. వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేరు, లైకులు చేయట్లేదు. సో ఇంకా పూర్తిగా నన్ను మర్చిపోతారని చెప్పి ఏదో ఒక వీడియో చేయాలి కదా. అయితే మనకి ఇప్పుడు బాగా ట్రెండ్లోనే హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ అనేది చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి. ఏది చేసినా కూడా మనకి మంచి హైలైట్ అయితే అవుతుంది. సో మనం ఇప్పటి వరకు కూడాను బ్యాంగిల్స్ అనేవి ఎక్కువగా మేకింగ్ చేసి చూపించాం కదా. ఈసారి ఏంటంటే సారీ పిన్ కూడా చేసి పెడదామని చెప్పి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. అయితే సారీ పిన్ చేసే విధానం అలా చూస్తూ నేను కొన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో చూస్తూ వినండి. యాక్చువల్లీ ఈ సారీ పిన్ మోడల్ అనేది, ఈ 3D మోడల్ అనేది మనం చక్కగా వన్ కట్ బ్యాంగిల్ మీద మనం మేక్ చేసుకున్నవి చాలా చూస్తూనే ఉంటాము, ఐడియా ఉంటుందండి. ఇక్కడ కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం. నేను గ్రీన్ అండ్ పింక్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం బాగుంటుంది అని చెప్పి. ఇది డ్రై అయిపోయాక అనేది వీడియో నేను తీయలేదు, బట్ కంప్లీట్గా చూడండి, చాలా మంచి లుక్ అయితే ఉందండి. మనం చాలామంది అనుకుంటారు చాలా ఈజీ ఈ వర్క్ అనేది చేసుకోవడం అని అనుకుంటారు, కానీ చాలా పేషెన్సీ ఉండాలండి. ఒక ఐటమ్ అనేది, ఒక బ్యాంగిల్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే చాలా టైం మనం దీని దగ్గరే కేటాయించేయాలి. మనం పనులన్నీ కూడాను పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక్క బ్యాంగిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ మనం సేల్కి ఇచ్చినప్పుడు ప్రైజు ఒక 2 బ్యాంగిల్స్ 50 ఆర్ 100 ఇలా చెప్తే ఎంత మనీయా, ఎంత డబ్బులా, ఏముంది ఇందులోని, మెటల్ బ్యాంగిల్సే మంచి వచ్చేస్తాయి కదా అని అనుకుంటారు. కానీ దేనికి ఉన్న వాల్యూ దాందేనండి. హ్యాండ్మేడేని. అండ్ దానికి ఉన్న లుక్, అఫీషియల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాని వెనక పడే కష్టం కూడా చాలా ఎక్కువ. నేనైతే ఒక చిన్న బల్క్ ఆర్డర్ వల్ల కొంచెం బిజీగా ఉన్నానండి. దాని ఫుల్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకొంచెం వర్క్ ఉందండి, అందులో కొన్ని కొత్త మోడల్స్ కూడా యాడ్ చేశాను. మన పేజ్లో లేని, మన యూట్యూబ్లో ఛానల్లో లేని కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. కానీ ఒకటే బాధ ఏంటంటే, నాకు ఎక్కువగాను ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తాయండి ఆర్డర్స్. యూట్యూబ్ నుంచి అనేది చాలా తక్కువ అనమాట ఆర్డర్స్ వచ్చేది. అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినా కూడా ఎక్కువగా రీసేలింగ్ అనేది ఎక్కువగా వస్తుందండి. అయితే రీసేలర్స్ ఎందుకు చెప్పండి మన దగ్గర అప్రోచ్ అవుతారు. ఎవరైతే కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకొని వాటిని మళ్ళీ రీసేల్ అనేది చేస్తారు కదా. సో వాళ్ళకి లాభం వచ్చేలా చూస్తారు, ప్లస్ ఎక్కడ తక్కువ అమౌంట్ అనేది కూడా చూసుకుంటారు. నాకు మ్యాక్సిమం వచ్చేవన్నీ కూడా రీసేలింగ్. ఎందుకంటే నేను బడ్జెట్లో తక్కువ అమౌంట్లో ఇస్తానండి. నేను మేకింగ్ ఛార్జ్ అనేది చాలా తక్కువ తీసుకుంటాను. మా హస్బెండ్ అయితే చెప్తారు ఒకటే అండి, ఇంత కష్టపడతావు కదా, ఆ కష్టపడినందుకు కనీసం మనీ అయినా తీసుకోవు అని చెప్తారు. కానీ నేనేంటంటే లేదు, నేను ఇంకా అంత పర్ఫెక్ట్ కాదు, అంటే నా వర్క్ అనేది ఇంకా అందరికీ కూడాను వెళ్ళలేదు, నా ఐటమ్స్ అంత పాపులర్ అవ్వలేదు. అయితే నేను తప్పకుండా ప్రైజ్ అయితే పెంచుతాను అని చెప్తున్నాను. మనం ఇంకా ఫేమ్ తెచ్చుకోవాలి, మనం ఇంకా బిజినెస్లో ఇంకా డెవలప్ అయితే కనుక అప్పుడైతే ప్రైజ్ పెంచుతాను, కానీ ఇప్పుడు అందరికీ రీజనబుల్గానే ఇస్తాను అని చెప్తున్నానండి. ఇంకొక విషయం, రేపైతే ఉమెన్స్ డే ఉంది కదా. ఎవరైతే ఉమెన్స్ డేకి ఉమెన్స్ డే కని కాదు, నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఆఫర్ ఏంటంటే గివ్ అవే అనమాట. ఎవరైతే మన వీడియోస్ చూసి లైక్ చేసి ఆ లైక్ నెంబర్ అనేది కిందన కామెంట్ సెక్షన్లో ఆ లైక్ నెంబర్ని కామెంట్ చేశారంటే అందులో నేను సెలెక్ట్ చేసి
వాళ్ళని వాళ్ళకి గివ్ అవే అనేది గిఫ్ట్ అనేది ఏదో ఒకటి పంపిస్తానండి. సో అదనమాట మన గివ్ అవే గిఫ్ట్. సో నెక్స్ట్ వీడియోస్కి అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ ఈ సారీ పిన్ అనేది ఎలా ఉంది అనేది మీ వీడియోని మీ కామెంట్ని కూడా చెప్పడం అయితే మర్చిపోవద్దు. మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం అండి. నా చేతికి ఏంటా అని అనుకుంటున్నారా, అది గమ్ అనమాట. గమ్ అలా అంటించుకుంటాను చేతి మీదకి. అంటే ముందుకి ఉంటుంది కదండి గమ్ము, ఆ గమ్ అంతా మెస్సిగా ఉండకుండాను నీట్గా రావాలని చెప్పి అలా చేయి మీదకి అంటించుకుంటూ ఉంటాను అనమాట. నా చేయి మీద ఎప్పుడు రెగ్యులర్గా కూడా వర్క్ చేసినప్పుడు ఇలా గమ్ అంటుకొనే ఉంటుందండి. చూసారు కదా ఈ సారీ పిన్ ఎలా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలా అక్కడక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ మన ఇష్టం అండి. ఏవైనా కుందన్స్ తోటి 3mm కుందన్స్ కానీ డ్రాప్ కుందన్స్తో కానీ మనం ఇలా ఫిల్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉందండి. చూసారు కదా ఫైనల్గాను ఇంత మంచి కుందన్ సారీ పిన్ అనేది చాలా బాగా మేక్ చేసుకున్నాం.